పల్నాడు జిల్లా నర్సరావుపేటలో జిల్లా ఆరోగ్య వైద్యశాల అధికారి రవికుమార్ పర్యటించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అధికారులు నగరంలోని ఇంటింటికి వెళ్లి ప్రజలకు వైద్య పరీక్షలు చేయాలని ఆదేశించారు. ప్రజలు తీసుకుంటున్న ఆహారం గురించి అడిగి తెలుసుకున్నారు. రేపటి నుండి సమగ్ర ఆరోగ్య సర్వేలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి క్యాన్సర్ లక్షణాల గురించి ప్రజలకు వివరించి రక్త పరీక్షలు చేయాలన్నారు. నమస్కారం అండి. మన జిల్లాలో రేపటి నుంచి అనగా 14/11/2024 నుంచి మన ప్రభుత్వం కొత్తగా మనకు ఒక హెల్త్ స్కీమ్ ఒకటి తీసుకొని వచ్చింది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ, మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడాను మా హెల్త్ సిబ్బంది వాళ్ళ ఇండ్లకు వచ్చి వాళ్ళందరినీ చెక్ చేసి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, వాళ్ళకి రక్తం ఎంత ఉంది, ఆ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా బీపీ ఉందా, షుగర్ ఉందా, అలాగే వాళ్ళు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటారు, ఏం ఉద్యోగాలు చేస్తుంటారు, ఇటువంటివన్నీ టోటల్ డేటా అంతా కలెక్ట్ చేస్తూ, దీంతోపాటు అతి ముఖ్యంగా ఈసారి మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనకి NCD/CD సర్వే అంటాం, అంటే నాన్ కమ్యూనికబుల్ అండ్ కమ్యూనికబుల్ డిసీజ్ సర్వే అంటాం. ఇది ఆల్రెడీ మనకి 2 విడతలు అయిపోయింది. ఇది 3వ విడత, NCD/CD 3.0 అంటాం. ఇది 3వ విడత మనం రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లో స్పెషల్గా ఏంటంటే మనం ఈసారి క్యాన్సర్ సర్వే అనేది, ముఖ్యంగా మనకి 3 రకాల క్యాన్సర్స్లో, వాటిలో నోటి క్యాన్సరు, అలాగే బ్రెస్ట్ క్యాన్సరు, అలాగే సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటాం. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడాను